శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. తనవారే తనని కాదనుకున్న భోగభాగ్యాలకు వారసుడై ఉండి వనవాసంలో బందీ అయినా కూడా అలనాటి శ్రీరాముడి వలె మానవతా విలువలకు, కుటుంబ బంధాలకు విలువలు చేకూరుస్తూ ఆపదలో ఆపన్న హస్తమై సోదరుడి చెంత చేరి బలాన్ని, ధైర్యాన్ని నింపిన, కుట్రలతో అవమానాలతో నిండిన పరిస్థితుల్లో కూడా తన విజయ కేతనాన్ని ఎగురవేసి తనకంటూ ఒక గుర్తింపును, అశేష అభిమాన సంపదను, కీర్తిని అందిపుచ్చుకున్న మన తెలుగు ప్రజల అభిమాన నటుడు సాక్షాత్తు అన్న నందమూరి తారక రామారావు గారి మరో రూపం అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఈ వీడియోలో మీ అందరి కోసం. మనందరికీ తెలిసినట్లుగా సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు మనవడు. అయితే కేవలం సవతి తల్లి బిడ్డ అనే కారణం చేత రాముడి వనవాసం తీరుగా అనేక సంవత్సరాల కుటుంబానికి దూరంగా బ్రతకవలసి వచ్చింది. 1983 సంవత్సరంలో మే నెల 20వ తేదీన తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని భాస్కర్ రావులకు జూనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టారు. తల్లి శాలిని గారు కర్ణాటకలోని కుద్దాపూర్కు చెందిన కన్నడవాసి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనమామ అవుతారు. అలాగే నటుడు, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు బాబాయ్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారు అన్నయ్య అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు పాఠశాల విద్యను హైదరాబాద్లోని విద్యారణ్య హై స్కూల్లో చదివారు. సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. అదేవిధంగా కొంతకాలం కృష్ణా జిల్లాలో కూడా చదువును కొనసాగించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూచిపూడి నృత్యంలో కూడా శిక్షణ పొందారు. జూనియర్ ఎన్టీఆర్ గారు 20వ సంవత్సరంలో మే 5వ తేదీన హైదరాబాద్కు చెందిన రియల్టర్ మరియు వ్యాపారవేత్త అయిన నారిని శ్రీనివాసరావు కుమార్తె అయిన లక్ష్మీ ప్రణత్ గారిని వివాహం చేసుకున్నారు. ఈమె శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయాన మేనకోడలు అవుతారు. ఈ దంపతులకు 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు అభయరామ్ మరియు నందమూరి భార్గవరామ్. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుతో పాటు కన్నడ, జపనీస్, తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను కూడా మాట్లాడగలరు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గారు 1997లో దర్శకత్వం వహించిన బాలరామాయణం అనే చిత్రంలో రాముడి పాత్రలో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ గారు విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ ఏడాది ఉత్తమ జాతీయ బాలల చిత్రంగా అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 17 సంవత్సరాల వయసులో రామోజీరావు గారి నిర్మాణ సంస్థలో నిన్ను చూడాలనే సినిమాలో నటించారు. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు విజయాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని సిఫార్సు చేశారు అనే వాదన కూడా ఉంది. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మంచి జనాదరణ పొందాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది కొత్త దర్శకులను కూడా వెండితెరకు తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. వీరిలో ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళి మరియు వివి వినాయక్ వంటి అగ్ర దర్శకులు కూడా ఉన్నారు. 2013 నుండి 2015 సంవత్సరం మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు కాస్త నిరాశపరిచిన పూరి జగన్నాథ్ గారి కలయికలో వచ్చిన టెంపర్ సినిమాతో తనలోని మరొక క్రొత్త నటుడిని అభిమానులకు పరిచయం చేశారు. తనలోని మోడర్న్ లుక్తో జనాలకు ఆకర్షించారు. అప్పటి నుండి డిఫరెంట్ జానర్స్తో సినిమాలు చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. 2018 సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ మునుపటి కంటే మరింత పెంచింది. ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది ఆ సినిమా. ఇక ఆ తర్వాత రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో అంతర్జాతీయంగా కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలిగారు. టీవీ ప్రసారాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు విజయవంతమైన హోస్ట్గా వ్యవహరించారు. స్టార్ మాలో 2017లో ప్రసారమైన బిగ్ బాస్ షోలో సీజన్ 1కి హోస్ట్గా వ్యవహరించారు. దీంతో స్టార్ మా రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్లను పొందింది. 2021వ సంవత్సరంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రసారానికి కూడా హోస్ట్గా వ్యవహరించారు.
2009వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో మార్చి 29న ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్కు వెళ్తుండగా సూర్యాపేట వద్ద అతను ప్రయాణం చేస్తున్న ఎస్యూవి వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల పాలైన జూనియర్ ఎన్టీఆర్ గారు సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్నారు. కొంతకాలానికి ఎన్టీఆర్ గారు రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు 2009లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. 2013లో బాద్షా ఆడియో ఫంక్షన్లో తొక్కిసలాట కారణంగా ఒక అభిమాని మరణించాడు మరియు మరణించిన వారి కుటుంబానికి ఎన్టీఆర్ గారు 5 లక్షలు విరాళంగా అందించారు. అదనంగా అతను ఆకస్మిక నష్టం కారణంగా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో హుదూద్ తుఫాన్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.